ఎంటైర్ ఇండియాలో ఏ కాలనీకి లేని పేరు నిన్న మొన్నటి దాకా మన విజయవాడలోని ఓ కాలనీకి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? వెల్కమ్ టు విజయవాడ డైరీస్ విత్ మీ కిరా కావ్య. మీరు చూస్తున్న ఈ కాలనీ పేరు భగీరథ కాలనీ. కానీ ఈ కాలనీకి పేరు అంత ఈజీగా మాత్రం రాలేదు. దీని వెనకాల ఓ పెద్ద స్టోరీయే ఉంది. ఇక్కడ మొత్తం 60 నుంచి 70 ఫ్యామిలీస్ ఉంటాయి. 250 to 270 పీపుల్ 40 to 50 ఇయర్స్ గా ఉంటున్నారు. ఇక హిస్టరీలోకి వెళ్తే అప్పట్లో 1971 లో పాకిస్తాన్ కి ఇప్పటి బంగ్లాదేశ్ గా ఉన్న ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ కి వార్ జరగడం వల్ల ఆ టైంలో చాలా మంది అక్కడి నుంచి సేఫ్టీ కోసం ఇండియాకి రావాలని అనుకున్నారు. అండ్ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిందే ఈ పాకిస్తాన్ కాలనీ. అయితే అప్పటి వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఇక్కడ లేరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడి లోకల్స్. అంతేకాదు మన విజయవాడలో 1980s టైంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వన్ టౌన్, కృష్ణలంక ఇలా కొన్ని ఏరియాస్ నుంచి పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఇక్కడికొచ్చి తాటాకు పాకలు వేసుకుని సెటిల్ అయ్యారని కూడా ఓ స్టోరీ ఉంది. ఇక్కడ ఉండేదంతా ఇండియన్సే, కానీ పేరు మాత్రం పాకిస్తాన్ కాలనీ అని పెట్టడం వల్ల చాలానే హ్యూమిలియేషన్ మొన్నటి వరకు ఫేస్ చేశారని, పాస్పోర్ట్ కి అప్లై చేసినప్పుడు, వీసా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చేదని, కాలనీ పేరు ఎలాగైనా మార్చాలని చేయని ప్రయత్నం లేదు, కోరని రోజు లేదు. ఫైనల్ గా ఈ కాలనీకి భగీరథ కాలనీ అని పేరు మార్చడం చాలా హ్యాపీగా, రిలీఫ్ గా ఉందని ఇక్కడి లోకల్స్ చెప్పారు. ఇంతుంది భగీరథ కాలనీ స్టోరీ. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసేయండి.